వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సమస్త దేవతల్లో విఘ్నేశ్వరుణ్ణి మొట్టమొదటిగా ఎందుకు పూజించాలో మీకు తెలుసా? పురాణాల్లో ఇందుకు సంబంధించి 3 కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి, వినాయకుడికి గజాసురుడి తలపెట్టినప్పుడు పార్వతీదేవి సంతుష్టురాలవడం కోసం వినాయకుడిని ప్రప్రథమంగా పూజించాలని శివుడు ప్రకటిస్తాడు. ఇక మరో కథనం ప్రకారం కార్తికేయుడిపై వినాయకుడు విజయం సాధించినప్పుడు గణాలకు అధిపతిగా వినాయకుడిని ప్రకటిస్తూ ముందు వినాయకుడిని పూజించాలని శివుడు ప్రకటిస్తాడు. ఇక మరో కథనం ప్రకారం దేవతలని అందరినీ ఇబ్బంది పెడుతున్న విఘ్నాసురుడు అనే రాక్షసుణ్ణి అంతం చేసి దేవతల కష్టాలు తీర్చాడు కనుక అన్ని విఘ్నాలు తొలగిపోవడానికి ప్రప్రథమంగా వినాయకుడిని పూజించాలని కథనం ప్రచారంలో ఉంది. కథనం ఏదైనా కానీ కృతయుగం నుండి కలియుగం వరకు వినాయకుడినే ప్రప్రథమంగా ముక్కోటి దేవతలు సైతం పూజిస్తారు.